పాపులేషన్ బేస్డ్ ఘోరంగా ఉన్నాం. మొన్ననైతే ఇంట్లో పాము వచ్చి వారం రోజులు ఇంట్లోనే లేము సార్ మేము. వాళ్ళని తీసుకొచ్చి చంపించి ఉంటాను. మొన్న వర్షానికి కూడా నైట్ వర్షానికి కూడా అన్ని మూటలు కట్టుకొని అట్లా ఉన్నాం ఘోరంగా. మరి ఘోరంగా సార్ ఏం లేదు మాకు. అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది కదా, అప్పుడు కట్టుకోలేదు. మాకు లేదు సార్, అప్పుడు రాలేదా? మొత్తం మేము కట్టుకుంటాం కదా సార్. ఇంత ఘోరంగా మా నాన్న ఎప్పుడో, నా చిన్నతనాన్ని ఎప్పుడో, నేను గింతంతున్నప్పుడు ఎప్పుడు వచ్చినాం మా నాన్న వాళ్ళకి వచ్చిందా. మా నాన్న వాళ్ళది ఊరే, మాది ఊరే. నాన్నకి అప్పుడు ఇందిరం ఇల్లు వచ్చిందా? అప్పట్లో వచ్చినాయి సార్, 40-50. అప్పుడు పెంకుటిల్లు అనుకుంటా. सर सारा थोड़ी बातें करो। కష్టమైతే సార్, ఇవాళ ప్రభుత్వం మనకి సన్న బియ్యం ఇచ్చింది కదా, వండుకొని తిన్నాం. ఎట్లా అనిపించిందమ్మా నీకు? బాగానే సార్, ఎప్పటికి ఇట్లా ఇస్తే మాకు సంతోషం. మాకు ఇల్లు కావాలా, బియ్యం కావాలి, బియ్యం కావాలి, మా అబ్బాయిలకు జాబులు కావాలి. మేము ఎస్టీ నాయకులం సార్ మేము. అయితే మాకు ఏ సౌకర్యం లేక ఈ పరిస్థితులు ఉన్నాము. ఒక్కలం కాదు, 40 కుటుంబాలకు ఉన్నాయి మాకు ఇక్కడ. 40-50 కుటుంబాలకు అందరూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరి ఘోరంగా ఉంది. మా ఊర్లో ఉన్న ఎస్టీ వాళ్ళకి అందరికి మాకు ఇల్లు ఇస్తే ఇంతకంటే సంతోషం అయితే మాకు లేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి పడుకుంటూ పేదోడికి మంచి అన్నం పెట్టాలని చెప్పేసి సన్న బియ్యం పండించండి, సన్నధాన్యం పండించండి అని సన్నధాన్యం పండించి అదే ధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ గా, అంటే ప్రతి క్వింటాలు 2800 పెట్టి ఆయన కొనుక్కొని మళ్ళీ మనకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తాడమ్మా. ఆయన మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మా వాళ్ళందరికి ఈ ఏరియా మొత్తం లేవు సార్, ఇల్లు అందరూ ఇట్లే పట్టాలి. నియోజకవర్గంలో నాకు 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. ఊరికి ఎంత అనేది జనాభా ప్రాతిపదికన ఓటర్ల సంఖ్యను చూసి ప్రతి ఊరికి ఇంత ఇన్ని ఇళ్ళని మేము కేటాయిస్తాం. మొదటి విడతలో ఈ గుడిసెలకు మేము ఇస్తాం. పార్టీలకు అతీతంగా ఎవరైతే కడు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొదటి విడతలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మిమ్మల్ని కాపాడతాం. అందుకే మీరు ఓట్లేసి మాకు ప్రభుత్వం వచ్చేటట్టుగా మీరు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు కృతజ్ఞత భావంగా మీకు అందరికి మంచి భోజనం, అదేవిధంగా ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసి బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏం సమయం ఎట్లా అనిపిస్తుంది? మన ప్రభుత్వం మీ కొరకు బాగా కష్టపడుతుంది. ఏం చదివినావు? ఏం పేరు నీ పేరు? రవీందర్. ఎక్కడ చదివినావు? బీటెక్. ఏ కాలేజ్? బ్రిలియంట్ కాలేజ్. కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అవుతుంది. నేనేమంటున్నా, గట్టిగా చదవండి. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇప్పుడు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు 52,000 ఉద్యోగాలు ఇచ్చిన ఈ చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. ఇప్పటికి మీరు కష్టపడండి, కూర్చుని మీరు కూడా కష్టపడు, ఇద్దరికి వెంటనే ఉద్యోగాలు వస్తాయి. ఇందుకైతే బాధ లేదు. అప్పుడప్పుడు వీళ్ళని కొంచెం చదవడానికి కొంచెం ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను వరంగల్, హైదరాబాద్ పంపించి స్టడీ సర్కిల్, ఇప్పుడు గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ వచ్చినాయి. అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. అక్కడ చదువుకొని మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఏం ఇబ్బంది పడకండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనకి అన్ని మంచి పండించినటువంటి దొడ్డు బియ్యాన్ని కలిపి కల్తీ బియ్యాన్ని మా పేదలకు ఇవ్వకూడదు అని చెప్పేసి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మన కంబాలపల్లి గ్రామం అతి పేద వాళ్ళు, ఎస్టీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండడానికి కూడా నీడ లేని పరిస్థితి. ఇక్కడ 4 రోజుల క్రితం ఒక తాచుపాము వచ్చి వాళ్ళు ఇక్కడ పడుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉండే. అందుకే నేను వాళ్ళని ఎంచుకొని ఇక్కడ వాళ్ళతో పాటు ఈ రోజు నేను కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యంతోనే వండిన వంటను వాళ్ళతో పాటు ఇక్కడ కలిసి భోజనం చేశాము. నిజంగా కూడా ఈ భోజనం చాలా చక్కగా ప్రతి ఒక్కరం ఆస్వాదించాము. అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇదే రకంగా ప్రతి వారు మీరు ఈ బియ్యాన్ని మీరు పక్కకు అమ్మకుండా ఇదే బియ్యాన్ని మీరు తినండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఉన్నటువంటి ఈ బియ్యాన్ని రైతుల వద్దకు, రైతులు సన్నాలు వేయండి అని చెప్పేసి రైతులకు సన్న ధాన్యం పండించి
అదే బియ్యానికి బోనస్ ఇచ్చుకుంటూ ఆ బియ్యాన్ని ఇప్పుడు మన పేదల కడుపు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి మీరందరూ ఎంతమంది ఉన్నారో వారందరూ మీకు ఇచ్చినటువంటి బియ్యాన్ని మీరు వండుకొని తినండి. అదే విధంగా ఏదైనా రేషన్ కార్డులలో ఒకరిద్దరు కనుక మిస్ అయితే మీరు సంబంధిత రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వెళ్ళండి, వారు మీ పేరుని జమ చేస్తారు. ఒకవేళ కాకపోతే ఎంపీడీఓ గారిని కానీ లేకపోతే నన్ను కలవండి. అదే విధంగా ఎవరికన్నా కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఎంపీడీ ఆఫీసులో మీరు అప్లై చేసుకోండి, త్వరితగతిలోనే మీకు ఇస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు కూడా మొత్తం షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు వీళ్ళు వాస్తవానికి సన్న బియ్యం అసలు తిననే లేదు. వారు తినుకుంటూ చాలా బాగుంది సార్ అని మెచ్చుకుంటా ఉంటే నిజంగా కూడా మన కడుపు నిండిపోయిందని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిని అదే విధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆదివాసుల తరఫున వారికి తెలియజేస్తున్నాం. ఇలాగే మనం అందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగా కష్టపడి పేదలకు న్యాయం చేసే అనేక స్కీములు తీసుకెళ్లే విధంగా మేమందరం తోడ్పాటు ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతు కూలీలు నాకు తెలియజేస్తున్నారు. అందుకే మరొక మారు మన ప్రభుత్వానికి వీరి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధనసరి గ్రామంలో నిన్న తూకం తక్కువ పెట్టి 10 కిలోలు ఉంటే కేవలం 8 కిలోల ధాన్యాన్నే ఆయన తూకం చేయడం వల్ల నేను వెంటనే మన డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అక్కడ తనిఖీలు చేయగా కొంచెం అవకతవకలు జరిగినని తెలిసింది. వెంటనే ఆ షాప్ ను సీజ్ చేసి అక్కడ ఉన్న రేషన్ షాప్ డీలర్ ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. అందుకనే మరొక మారు మన మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్లందరికీ ఒకటే హెచ్చరిక, దయచేసి తూకంలో కూడా తేడా రానివ్వకుండా అదే విధంగా సన్న బియ్యంలో దుడ్డు బియ్యాన్ని కలిపి ఏదైనా కల్తీ బియ్యాన్ని గనక మా పేద ప్రజలకు ఇచ్చినట్టు తెలిస్తే మాత్రం రుజువు అయితే మిమ్మల్ని జీవితాంతం సస్పెండ్ చేస్తాం, మళ్ళీ మీకు షాప్ ఎటువంటి పరిస్థితులు ఇచ్చేది లేదని మనందరికీ హెచ్చరిస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు.